హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది యూనికాన్ బైక్. ఈ బైక్ అయితే మనం అయితే ఆఫ్ బోర్ అయితే చేస్తున్నాం. ఆఫ్ బోర్తో పాటు బ్యాక్ సస్పెన్షన్, అలాగే చెకప్ గేరు, అలాగే ముందర డిస్ప్లే అన్నీ మార్చడం అయితే జరుగుతుంది. అవన్నీ ప్రాబ్లం అయితే ఉన్నాయి. ఎందుకు ప్రాబ్లం ఉన్నాయి, ఎలా అన్నది అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. ముందుగా మనం ఆఫ్ బోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఆఫ్ బోర్ చేయించడానికి మనమైతే దీనికి 5,000 అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మిగిలిన మొత్తం వెనక చాకప్ గేరు, అలాగే మనకి సస్పెన్షను, బాడీ వర్క్ అయితే చాలా అయితే ఉంది. అన్నీ కూడా దాంట్లోకి మన ఫ్రెండ్ది బైక్ అన్ని దాంట్లోకి చేయడం అయితే జరుగుతుంది. మీరైతే పూర్తిగా ఆ బోర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి అన్నది ఇందులో అయితే మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా అయితే చూపిస్తా. బాగా అయితే గమనించండి. ముందుగా మనం ఆ సీటు సైడ్ ప్యానల్, ట్యాంకు ఓపెన్ చేసుకున్నామంటే పైన కప్పు అటు సైడ్ 10 సైజ్ బోల్ట్, ఇటు సైడ్ 10 సైజ్ బోల్ట్ అయితే వచ్చి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకున్నామంటే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. వాటితో పాటు సైలెన్సర్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. పైన 12 సైజు 2 నట్లు అయితే ఇచ్చింటాడు. వెనక బ్యాక్ సైడ్ ఒక బోల్ట్ అయితే ఇచ్చింటాడు. ఈ 3 మనం ఓపెన్ చేసుకున్నామంటే సైలెన్సర్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. ఇంకా మీ పైన కనిపిస్తున్న 12 సైజు బోల్టాలు ముందుగా ఓపెన్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనం టైమింగ్ చైన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరైతే గమనించుకోండి. టైమింగ్ చైన్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుకుంటున్నారంటే ముందుగా టాప్ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసుకొని అయితే ఇప్పండి. టాప్ తెలియకపోతే మనకి ఇంకా టాప్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఆ టైమింగ్ వీల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. పైన ఉన్న 12 సైజు బోల్టాలు 4 ఓపెన్ చేసామంటే పైన కప్ అయితే బయటకు వచ్చేస్తుంది. మీరైతే బాగా గమనించండి. ఇటు సైడ్ 2, అటు సైడ్ 2, వాటి కింద వచ్చేసి 2 వాచర్లు అయితే ఉంటాయి. మీరైతే బాగా గమనించుకోండి. కింద 2 10 సైజ్ బోల్టాలు కూడా ఉంటాయి. అవి కూడా మనకైతే చూపిస్తా. అవి ఇప్పిన తర్వాత నేను ఇటు సైడ్ వచ్చేసి మనకి కార్బోరేటర్కి ఏవైతే బోల్టాలు ఉంటాయో అవైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పొల్యూషన్ పైప్ అయితే హార్డ్ అయిపోయింది. ఆ పొల్యూషన్ పైప్ అయితే మనం బయటకైతే తీయడం జరిగింది. అది పూర్తిగా హార్డ్ అయిపోయింది. ఇక్కడ 10 సైజ్ బోల్టాలు లోపల మనకి ఆ టైమింగ్ చైన్ వీల్ విప్పే చోటనే 2 10 సైజ్ బోల్టాలు అయితే ఉంటాయి. అవి కూడా ఓపెన్ చేసామంటే మనకి హెడ్ అయితే బయటకు వచ్చేస్తుంది. మీరు బాగా గమనించండి. ఇటు సైడ్ 2 10 సైజ్ బోల్టాలు, పైన 4 12 సైజ్ బోల్టాలు. మనకి హెడ్ మొత్తం ఆ పైన ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది. హెడ్ మీరు బాగా గమనించండి. హెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ బోర్కి అయితే ఎటువంటి బోల్టాలు అయితే ఉండదు. మనకి బోర్ అయితే సింపుల్గానే వచ్చేస్తుంది. మీరు గమనించవచ్చు. ఇక్కడ హెడ్ అయితే మనం ఓపెన్ చేసాం. హెడ్ మళ్ళీ సపరేట్గా బయటకు తీసిన తర్వాత మీకు ఎలా ఓపెన్ చేయాలి హెడ్ అనేది కూడా చూపిస్తాయి. ఇక్కడ మన పైన వచ్చేసి హెడ్ గ్యాస్ కట్ అయితే ఉంటుంది. మనకి హెడ్ గ్యాస్ కట్ కూడా పట్టుకుంటుంది బోర్ బయటకు తీయాలనుకున్నప్పుడు. కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్తగా అయితే బయటకు అయితే తీయాలి. బోర్ అయితే బయటకు తీసాం. మీరైతే గమనించవచ్చు. బోర్కి అయితే ఎటువంటి బోల్టాలు అయితే ఉండదు. ఓన్లీ హెడ్ బోల్టాలపైనే బోర్ టైట్ కూడా పట్టేసి ఉంటుంది. మనం పిస్టన్ కూడా బయటకు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందుకు ఎన్నిసార్లు బోర్ చేయించారు. మనం ఓన్లీ 25-50 వరకు అయితే మనం పిస్టన్ అయితే యూస్ చేస్తాం. అంతకుమించి అయితే యూస్ చేయడం, ఎందుకంటే మనకి అంత కంఫర్ట్గా ఉండదు అనే ఉద్దేశంతో ఓన్లీ స్టాండర్డ్ బోర్లు మాత్రమే యూస్ చేస్తాం. ఇక్కడ చిన్నగా మనకి లాక్ అయితే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మన కర్మ కాలితే ఆ లాక్ వచ్చేసి లోపలికి పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక క్లాత్ పెట్టుకొని అయితే ఓపెన్ చేసుకోండి. నాది స్కూల్ లెవర్ బాగుందనే ఉద్దేశంతో నేనైతే అలాగే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను సైజ్ ఎంత ఉంది అని దీన్ని యాసింబ్లేట్ తీసుకొని తీస్తే ఇక్కడైతే 50 అయితే ఉంది. నెక్స్ట్ 75 అయితే వస్తుంది. ఈ బోర్ అయితే మనం అయితే యూస్ చేయం. వేరేది స్టాండర్డ్ బోర్ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ బోర్ సైజ్ అయితే మనకైతే అయిపోయింది. మీరైతే గమనించండి. ఇక్కడ బోరు పైన హెడ్ పైన ర్యాక్ రామ్ సెట్ అయితే మొత్తం అయితే సెట్ అయితే ఉంటుంది. దీనికి సిస్టమ్ చాలా బాగా సింపుల్గా అయితే ఉంటుంది. మనం ఇదైతే పక్కకు తీయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక వాచర్ మీరైతే గమనించండి. దాని కింద కూడా మనకి ఆయిల్ ఎక్కే ఒక హోల్ అయితే ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా అయితే చూసుకోండి. మనం హెడ్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. సుత్త తీసుకొని మనం లైట్గా టచ్ చేసామంటే ఆ లాక్లు అయితే బయటకు వస్తాయి. మీరు జాగ్రత్తగా లాక్లు పోగొట్టుకున్నారంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. దాన్ని టచ్ చేయగానే చూడండి, ఆ లాక్లు బయటకైతే ఎగురైతే పడుతూ ఉన్నాయి. అలాగే వాల్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకైతే చూపిస్తా. పెద్దవాళ్ళు ఓపెన్ చేసాం, అలాగే చిన్న వాళ్ళు కూడా ఓపెన్ చేసాం. 2 ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఓపెన్ అయితే చేయండి. ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి బాగలేకపోయినా మనం అయితే చేంజ్ చేస్తాము. హెడ్ బోర్ చేస్తున్నామంటే పైన 2 వాచర్లు అయితే ఉంటాయి. ఆ వాచర్లు 2 అయితే పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు దీనికి బాడీ వర్క్ ఏముంది అనేది కూడా మీకైతే బాగా చూపిస్తా. గమనించండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను దీన్ని ఊపుతూ ఉంటే సెట్ అయితే ఊపుతుంది. మీరు వెంటనే సస్పెన్షన్ బుసులు పోయాయి అని అయితే అనుకోకండి. సస్పెన్షన్ బుసుల వల్ల ప్రాబ్లం అయితే కాదు ఇది. మీరు బాగా దగ్గర అయితే గమనించండి. దీనికి సస్పెన్షన్ కట్ అయితే వెల్డింగ్ అయితే చేయించారు ఒక బోల్ట్ పెట్టి. అక్కడ మీరు బాగా గమనించండి. ఆ సస్పెన్షన్ మనకి పూర్తిగా సేక్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, దీన్ని సపరేట్గా వెల్డింగ్ అయితే చేయించారు. బండికి వచ్చిన సిస్టమ్ అయితే కాదు ఇది. అందుకని అంత సేక్ అయితే ఇస్తుంది. ఇది బండి కూడా మనకి ఒక 3 ఇంచులు అయితే కిందికి ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంతలా డౌన్ అయితే అయిపోయింది. మనకి చాకప్ గేర్ కూడా పూర్తిగా పోయింది. దీనికి కొత్తదైతే తీసుకోవడం అయితే జరిగింది. చాకప్ గేర్ ఎంత పడుతుంది అని మీరైతే గమనించండి. ఇక్కడ 2,000కి 60 రూపాయలు అయితే తక్కువ ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా తీసుకున్నాం. మనం కంపెనీ తీసుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ మనకు తొందరగా పోకూడదని ఇందాక చూపించిన సస్పెన్షన్ హైట్, దీని హైట్ అయితే చూడండి. అక్కడ మనం
చాకప్ గేర్ కూర్చోబెట్టే కాడ దీనిది మీకు రెండు పక్కన పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇది సపరేట్గా వెల్డింగ్ చేపించి ఆ పట్టీలు అయితే వేశారు. అందుకని పూర్తిగా మనకి చాలా తగ్గులో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగే బుస్సులు అన్నీ దీనికి ఏవేవి కావాలో అన్నీ తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మనం ఇవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హెడ్ బోర్ కూడా మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ముందుగా హెడ్ అయితే ఫిట్ చేసుకోవాలి. హెడ్ ఎలా ఫిట్ చేసుకోవాలనేది అయితే మీకు అయితే చూపిస్తాం. ముందుగా వాళ్ళ ఎల్సీలు ఫిట్ చేసుకున్న తర్వాత వీటికి స్ప్రింగులు అయితే మనకి చేత్తోనే ఎక్కుతాయి. సింపుల్గా మనకి అంత హార్డ్గా అయితే ఉండవు కాబట్టి సింపుల్గా మనకి లాక్లు అయితే సింపుల్గా ఎక్కుతాయి. మీరు పెయింటింగ్ అయితే ఉన్నది ఏ స్ప్రింగులకి మీరు చాలా వరకు అయితే గమనించవచ్చు. పెయింటింగ్ అయితే పూసి ఉంటాడు లైట్గా, ఆ పెయింట్ ఉన్నవైతే పైకి అయితే పెట్టేసుకోండి. కింద ఒక వాచర్ వాళ్ళ ఎల్సీలో అవన్నీ తెలుసు అనే ఉద్దేశంతో అవన్నీ అయితే చూపించలేదు. ఇక్కడ మీరు హెడ్ అయితే మనం అయితే ఫిట్ చేసుకున్నాం. ఫిట్ చేసుకున్న తర్వాత లాక్లు కూర్చున్నాయా లేదా అని 1-2 సార్లు అయితే మీరైతే గమనించుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం పిస్టన్ రింగ్స్ ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ముందుగా పిస్టన్ అయితే పెట్రోల్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఉషా పిస్టన్ అయితే యూజ్ చేయడం, మనం వేరేదైతే మనకి ఎక్కువగా మొదటి నుంచి ఉషానే యూజ్ చేస్తున్నాం. వేరే పిస్టన్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి వాటి గురించి అయితే మనకి ఎలా ఏంటనేది తెలియదు, అంటే బాగుంటాయా లేదని. ఓన్లీ ఇప్పుడు వరకు మనం యూజ్ చేసింది అయితే ఓన్లీ ఉషా పిస్టన్స్ మాత్రమే. ముందుగా ఆయిల్ రింగ్ అయితే ఫిట్ చేసుకున్నాం. దానిపైన సపోర్టింగ్ రింగ్ అయితే మీరైతే గమనించండి. మనకి ఒక చోట దాని ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఫిట్ చేసిన తర్వాత ఇంకొక రింగ్ ఆ ఫేస్ అయితే మీరు రాకూడదు. గాడి లాస్ట్ మనకి చివర స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ మళ్ళీ అదే చోట ఇంకొకటి ఏది కూడా మనకైతే పడకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ కలర్లో ఉన్నది ఎప్పుడైనా కూడా మనకి టాప్ 2 రింగ్ మీరైతే బాగా గమనించండి. దానిపైన టాప్ 2 అనేది పేరు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ 2 అని ఉన్నది మనకి సెకండ్ లైన్లో అయితే రావాలి. మనకి ఒక ఫేస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్న బాగా ఆ లైన్ ఏదైతే ఉందో అదే లైన్లో ఇంకొక లైన్ అయితే ఏది కూడా మనకి పిస్టన్ రింగ్ పాయింట్ అయితే రాకూడదు. దాన్ని గమనించుకొని మీరైతే ఫిట్ చేసుకోండి. మనం అలాగే టాప్ 1 ఇదైతే మనకి స్టీల్ కలర్లో అయితే ఉంటుంది. స్టీల్ కలర్లో ఉన్నది ఎప్పుడైనా కూడా మనకి టాప్ 1 ఏ దాని గాడి కూడా ఒక దాని కింద ఒకటైతే మీరైతే ఉండకూడదు. టోటల్గా 5 రింగ్స్ ఉంటాయి కాబట్టి 5 రింగులు 5 ఫేస్లు వచ్చేలా మాత్రం అయితే మీరైతే చూసుకోండి దాన్ని నీట్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బోర్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందు మనకు ఆ కనెక్టింగ్ రాడ్కి పిస్టన్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి టైమింగ్ చైన్ కానీ కంపల్సరీ వేయాలి కాబట్టి ఆ బోర్ వేస్తున్నాం కాబట్టి మ్యాగ్నెట్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మన దగ్గర ఆల్రెడీ మిషన్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోతుంది. అంత ఎక్కువ అయితే టైం ఏం పట్టదు. మనకి ఆయిల్ అనేది చూడండి మీరైతే పూర్తిగా లోపల అయితే బ్లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఆయిల్ లీకేజ్ కూడా ఉంది. దాన్ని కూడా ఆయిల్ లీకేజ్ కాకుండా అయితే చూడడం అయితే జరుగుతుంది. ప్రాబ్లం ఏమిటంటే అక్కడ మ్యాగ్నెట్ ప్యాకింగ్ అయితే బాగుంది, అయినా కూడా మనకి అక్కడ ఆయిల్ లీకేజ్ అవుతుంది. పిస్టన్ మీరైతే గమనించండి. ఎప్పటికైనా కూడా మనకి లాక్ ఎక్కిస్తున్నామంటే మనకి అది జారిపోయి లోపలికి క్రాంక్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా అయితే మీరు అయితే చూసుకోండి. ఇంకా మనం ఆయిల్ వేసుకొని బోర్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. రింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఆ ఇన్ అనేది ఎప్పుడైనా మనకి పైకి అయితే ఉండాలి. కొన్ని బైక్లకైతే ఆటోమేటిక్గా మనకి ఆ వాల్ గుర్తు అయితే ఉంటుంది. ఆ గుర్తును బట్టి అయితే ఫిట్ చేసుకోండి మీరు పిస్టన్. అలాగే మనం రింగ్స్ ఎక్కించేటప్పుడు బోర్లేకి మనం ఆయిల్ వేసుకొని బోర్కి కూడా మీరు అయితే ఆయిల్ వేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ మనం సేకిస్తూ ఎక్కించామంటే మనకి ఫ్రీగా అయితే ఎక్కుతాయి. ఎప్పుడైతే బలవంతంగా కానీ సుత్తతో కొట్టడం కానీ వేరే విధంగా కానీ ఎప్పుడైతే ట్రై చేయకండి. సింపుల్గా మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ సేకిచ్చారంటే ఆటోమేటిక్గా ఫ్రీగా అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. మనకి దీనికి 2 వాల్స్ గుర్తు అయితే ఇచ్చాడు. పెద్ద వాల్ ఒక సైడ్ ఉంది, చిన్న వాల్ ఒక సైడ్ ఉంది. ఇలా వాల్ గుర్తులు అయితే రాని వాటికి మీరు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇన్ అన్నది ఎప్పుడైనా కూడా మనకి పైకి అయితే ఉండాలి. ఇన్ అనేది పైకి ఉండాలి. చిన్న వాళ్ళు గుర్తు కొన్నిటికి అయితే ఇస్తాడు. చిన్న వాళ్ళు వచ్చేసి మనకి సైలెన్సర్ సైడ్ అయితే ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం ప్యాడ్స్ అలాగే బుస్సులు ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించండి. బోర్ ఫిట్టింగ్ అయితే ఇదే జాగ్రత్తగా ఆయిల్ వేసుకొని ఆపోజిట్ సేకిస్తూ ఎక్కించామంటే సింపుల్గా అయితే ఎక్కుతుంది. మీరు ఎక్కనప్పుడు బలవంతంగా మాత్రం ఎప్పుడైతే కూడా సుత్తెతో అలా కొట్టి మాత్రం ఎక్కించకండి. అలాగే అనాబాండ్ మనం కంపల్సరీగా అయితే వేస్తాం. అనాబాండ్ కూడా ఓవర్గా అయితే వేయకండి. కొన్నిటికి ఆయిల్ ఎక్కించడానికి ఆ హోల్స్ అయితే ఉంటాయి. ఆ హోల్స్కి ఎప్పుడైతే అనాబాండ్ ఎక్కువగా అడ్డుపడినా కూడా మనకి ఆయిల్ అనేది పైకి హెడ్కి సప్లై కాక మళ్ళీ త్వరగా సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా అయితే మీరు 1-2 సార్లు అయితే గమనించండి. హెడ్ ఫిట్టింగ్ కూడా మీరైతే చూసారు. ఇంకా మనకి సింపుల్గా ఇటు సైడ్ ఒక 10 సైజ్ బోల్ట్, ఇటు సైడ్ ఒక 10 సైజ్ బోల్ట్, హెడ్ కూడా ఫిట్ చేసాం. మనం పైన ఉన్న మనకి ఆ క్యాన్సాట్ ఫిట్టింగ్ గడ్డ ఫిట్ చేసామంటే ఇంకా మొత్తం మనకి బైక్ పని హెడ్ బోర్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అయిపోయినట్టే. మీరు వాల్స్ ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీకైతే చూపిస్తాను. వాల్స్ ఎంత ప్లే ఉండాలి అనేది కూడా మీకు చిన్న వాల్ ఎంత ప్లే ఉండాలి, పెద్ద వాల్ ఎంత ప్లే ఉన్నది అనేది కూడా మీకైతే చూపిస్తాను. దీన్ని బాగా మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఇంకా లైట్గా బ్లాక్ అయితే ఉంది. ఇక్కడ నేను ఎయిర్ అయితే కొడుతున్నా. ఇక్కడ ఒక హోల్ ఉంది. ఈ హోల్ ఎప్పుడైతే మనకి బ్లాక్ అయిపోతుందో మనకి ఆయిల్ సప్లై అయితే కాదు. కాబట్టి యూనికాన్ కానీ హోండా షైన్ కానీ ఏ బైక్ అయినా కూడా మీరు
హోండాలలో ఇలా కంపల్సరిగా ఆయిల్ సప్లై చేయడానికి అక్కడ ఒక హోల్ అయితే వచ్చింటాడు. ఆ హోల్ని అయితే జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. మీ దగ్గర ఎయిర్ ఉంటే ఎయిర్ గన్తో క్లీన్ చేయండి. లేదా మీ దగ్గర ఎయిర్ గన్ లేకపోతే మీరు ఆ హోల్లో పెట్రోల్ వేసైనా చూసి చెక్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోండి. డబల్ పని అయితే మనకి కాకూడదు. పైన ఉన్న ఈ 12 సైజ్ బోల్టాలు అయితే ఆపోజిట్ టైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టైమింగ్ చైన్కి అయితే మార్క్ అయితే ఉంటుంది. మనం ఎడ్ సైడ్ బయటకు వేయాలని మీకు ఇందాక గమనించి ఉంటారు. ఆ మార్క్ ఉన్నదైతే మనం బయట సైడ్ వేసామంటే ఇంకా అలాగే టాప్ అయితే మీరు పెట్టుకొని పర్ఫెక్ట్గా ఎలా ఏంటంటే కింద ఉన్న పట్టి విప్పే టైమింగ్ వేయాలని అయితే అవసరం లేదు. వీటికి మామూలుగా నార్మల్గా ఎక్కుతుంది. ఒకవేళ మీకు అక్కడ ఎక్కకపోతే కింద ఉన్న పట్టు అయితే విప్పేసుకోండి. మీరైతే గమనించండి, మనకి ఆ టైమింగ్ చైన్ కింద వెనక సైడ్ వచ్చేసి ఒక మార్క్ అయితే ఉంటుంది. మీరు చూసుకోలేదంటే అచ్చు ఎలా ఉందనే దాన్ని అయితే చూసుకోండి. మనం కరెక్ట్ టాప్ పెట్టుకొని అటు సైడ్ ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనం 8 సైజ్ బోల్టాలు అయితే ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పూర్తిగా టైట్ అయితే ఉండాలి. మళ్ళీ ఓవర్గా స్లిప్ చేసుకొని కట్ చేసుకునే మాదిరి కాకుండా వాటికి సరిపోయే టైట్ అయితే చేయండి. లూజ్ చేసినా కూడా మనకి రన్నింగ్లో ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగినంత టైట్ అయితే పర్ఫెక్ట్గా అయితే చేయండి. ఏమాత్రం మనకి ఓవర్ టైట్ చేసినా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అయితే కట్ అవ్వవు, ఏదో మన అదృష్టం బాగాలేనప్పుడు. ఇంకా అలాగే వాల్స్ అయితే మనం ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి పెద్ద వాల్ వచ్చేసి ఒక బ్లేడ్ అంతా లూజ్ అయితే ఉండాలి. అలాగే మనకి చిన్న వాల్ సైలెన్సర్ సైడ్ ఉన్న వాల్ అయితే మనకి 2 బ్లేడ్లు అంతా, బ్లేడ్ అంటే మళ్ళీ యాసింగ్ బ్లేడ్ అయితే అనుకోండి, ఓన్లీ సేవింగ్ బ్లేడ్ మనకి లైట్గా ఉండకైతే పెట్టుకోండి. మనకి సౌండ్ రాకూడదు. అలాగే మనకి ఎక్కువ టైట్ ఉండకూడదు. ఎక్కువ టైట్ ఉంటే మనకి స్టార్ట్ కావు, స్లో బీడింగ్ ఆడదు. కాబట్టి పర్ఫెక్ట్గా పెద్దవాళ్ళు వచ్చేసి ఒక బ్లేడ్ అంతా లూజ్ ఉండాలి. చిన్న వాళ్ళు వచ్చేసి 2 సేవింగ్ బ్లేడ్ అంతా, మళ్ళీ యాసింగ్ బ్లేడ్ వరకు అయితే మీరు అయితే పోకండి. ఇంకా అలాగే టెన్షనర్ అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. టైమింగ్ టెన్షనర్ మనం ఆఫ్ బోర్డ్ చేస్తున్నామంటే కంపల్సరిగా క్యాన్ సాఫ్ట్ ఇవన్నీ అయితే బాగున్నాయి. వాటిని ఫిట్ చేసిన తర్వాత ఇంకా మనకి అక్కడితో హెడ్ పని అయితే అయిపోయింది. ఇంకా పైన కప్ అయితే మీ అందరికీ తెలిసి ఎలా ఫిట్ చేయాలని. దీనికి అలాగే మనం డిస్క్ ప్లేట్ కూడా మార్చడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే చూడండి, ఒక చోట పూర్తిగా నల్లగా అయితే ఉంది, మొత్తం వైట్ కలర్లో ఉంది. నేను ఇందాక చూపించిన చోట మాత్రం నల్లగా ఉంది. అక్కడ ఆ ప్లేట్ అయితే బెండ్ అయితే తీస్తారు, కానీ వీటికి మనకి తీసే వాళ్ళే చెప్తారంత పర్ఫెక్ట్గా అయితే రాదు అని. అందుకనే దీనికి కొత్తది అయితే తీసుకున్నాం. మనకి 1400కు ₹1 అయితే తక్కువ పడింది. మనం డిస్క్ ప్లేట్ కూడా కొత్తది ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు 6 సైజు ఎల్లంకి బోల్టాలు అయితే ఉంటాయి. వీటికి బోల్ట్ పేస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సుత్త తీసుకొని లైట్గా అయితే టచ్ చేయండి, ఓవర్గా టచ్ చేయకండి. నేను అది కొట్టేది ఎందుకు చూపించలేదంటే మీరు ఓవర్గా కొట్టి మళ్ళీ స్లిప్ చేసుకుంటారనే ఉద్దేశంతో వాటిని అయితే చూపించలేదు. లైట్గా సుత్తెతో మనం ఒక రాడ్ తీసుకొని వాటిపైన టచ్ చేసి అయితే మీరు ఓపెన్ చేయండి. అలా చేయలేదంటే మనకి ఎల్లంకి స్లిప్ అవుతుంది. ఎందుకంటే వాటి కింద వచ్చేసి రన్నింగ్లో లూజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కంపెనీ వాడు వచ్చేసి బోల్ట్ పేస్ట్ అయితే ఇచ్చి ఉంటాడు. మనం ఓపెన్ చేసేటప్పుడు కానీ టైట్ చేసేటప్పుడు కానీ మంచిగా ఉన్న ఎల్లంకి మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ముందర ఫేస్ ఏదైనా నలిగి ఉంటే మాత్రం మనకి ఆ బోల్టాలు స్లిప్ అవ్వడం అయితే జరుగుతుంది. చాలా రిస్క్. అలా స్లిప్ చేసుకున్నామంటే మనమైతే మొత్తం ఫుల్గా అయితే టైట్ చేసిన తర్వాత మీరైతే గమనించండి, బ్రేక్ అయితే పర్ఫెక్ట్గా అయితే పడుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కంపల్సరీ మనం డిస్క్ ప్లేట్ వేసిన తర్వాత వీల్ వచ్చేసి ఫ్రీగా తిరుగుతుందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. బైక్ కూడా అయితే మనమైతే స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు ఎంతమంది చూశారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.